హాయ్ అండి. ఈరోజు నేను చేపలు సండే కదా, ఈరోజు చేపలు తెచ్చారు. చేపలు ఫ్రై చేసినాము, చేపల పులుసు. ఇంకా చేపలు శుభ్రంగా కడుక్కోవాలండి. ఉల్లిగడ్డలు ఉప్పేసి 4-5 సార్లు కడుక్కోవాలి. మంచిగా నీట్గా కడుక్కొని ఇక ఉప్పు, పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, కారము ఇక మంచిగా కలిపి నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకున్నాక మనం చింతపులుసు అన్నీ, నల్ల కారం అండి ఇది, నల్ల కారం కూడా వేసుకోవాలి, చాలా మంచి. ఉల్లిగడ్డ వేపుకొని మిక్సీ పట్టేసుకోవాలి. జీలకర్ర మెంతుల పులుసు, చింతపులుసు, జీలకర్ర మెంతుల పొడి అన్నీ మిక్సీ పట్టేసుకోవాలి. అన్నీ రెడీ చేసుకోవాలండి. చింతపులుసు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు ఇక దూరగా వేయించుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇక మీరేం చేశారండి? ఇవాళ చేపల పులుసు, సండే చేపల ఫ్రై, చేపల పులుసు. ఇక పోసుకు వేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ మంచిగా వేపుకొని ఇక దాంట్లో కొద్ది పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, కొద్ది చిటికెడు మసాలా, కరివేపాకు అన్నీ వేసుకోవాలి. అన్నీ వేసుకొని దూరగా వేయించుకొని ఇక చేపలు కలిపి పెట్టుకున్నాం కదండి, అది చేపలంతా వేసేసుకోవాలి. కొద్ది ఇంగు వేసుకోవాలి. మంచిదండి, హెల్త్కి జీర్ణం అవుతుంది, చాలా మంచిది. ఈ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, చేపలు కూడా చాలా మంచిదండి. చికెన్, మటన్ కంటే చేపలే హెల్త్కి, కంటికి, మన ఆరోగ్యానికి, అన్నిటికీ, కొలెస్ట్రాల్కైనా దేనికైనా చేపలు చాలా మంచిది. చేపలు ఎక్కువ వాడాలండి. మేమైతే చేపలు ఎక్కువ తీసుకుంటాము. ఇక చేపలు మంచిగా నూనెలా అట్లా కలిపేసుకొని, బాగా కలపొద్దండి, ఇట్లా పైన అలా జస్ట్ ఇట్లా మనం ఇట్లా వేసేసాలి అంతే. ఇంకా దాన్ని కలపొద్దు ఎక్కువ. ఇక చింతపులుసు పిసుకొని పెట్టుకోవాలి రెడీగా, అది పులుసు పోసుకోవాలి అందులో. అయిపోయిందండి. మీరేం చేస్తారు ఈరోజు? సండే స్పెషల్ మటనా, చికెనా? ఉల్లిపాయలు మిక్సీ పట్టుకున్నాం కదండి, అది వేసుకోవాలి. ఇంత జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి. ఇక మరిగిన తర్వాత ఇక లాస్ట్కు జస్ట్ కొత్తిమీర చల్లుకుంటే అయిపోతుంది. జస్ట్ అయిపోయింది చేపల పులుసు. ఇంతేనండి చేపల పులుసు.